గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది. పూర్తిగా మాస్ ఎంటర్టైనర్ గా వచ్చిన డాకు మహారాజ్ బాలయ్య ఫ్యాన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోంది. ప్రజెంట్ అందరి చూపు బాలయ్య నెక్స్ట్ మూవీ అఖండ 2 పై ఫోకస్ అయింది. ఇప్పటికే మాస్ డైరెక్టర్ బోయపాటి సీను బాలకృష్ణ కాంబోలో వస్తున్న అఖండ 2 ఓ రేంజ్ లో ఉంటుందని మూవీ యూనిట్ అంటోంది. ఇంతకీ అఖండ 2 మూవీకి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుంది. అదేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. బాలకృష్ణకి ఈ మధ్య కాలంలో అన్ని బ్లాక్ బస్టర్ హిట్సే. అలా బాలయ్య నటించిన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, తాజాగా వచ్చిన డాకు మహారాజ్, ఈ సినిమాలన్నీ బాలకృష్ణని ఇండస్ట్రీలో మంచి స్థాయిలో నిలబెట్టాయి. అయితే అలాంటి బాలకృష్ణ తాజాగా అఖండ 2లో యాక్ట్ చేస్తున్నాడు. మహాకుంభమేళా స్టార్ట్ అయిన సమయంలోనే అఖండ 2 మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. మరి షూటింగ్ దశలో ఉన్న అఖండ 2కి సంబంధించి బాక్సాఫీస్ లెక్కలపై ట్రేడ్ వర్గాలు ఇంట్రెస్టింగ్ కబుర్లు చెబుతున్నాయి. బాలకృష్ణ కెరీర్లోనే బాక్సాఫీస్ లెక్కల్లో రికార్డు క్రియేట్ చేసిన మూవీ అఖండ అని చెప్పొచ్చు. ఈ సినిమా 150 కోట్లు వసూళ్లు చేసి బాలకృష్ణ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ వసూళ్లు చేసిన సినిమాగా పేరు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు టాక్ పరంగా బాగున్నప్పటికీ కలెక్షన్స్ మాత్రం 150 కోట్లు దాటలేకపోయాయి. ఇక 4 ఏళ్ల క్రితమే బాలకృష్ణ 150 కోట్లు బాక్సాఫీస్ దగ్గర వసూలు చేశారంటే ప్రస్తుతం ఆయన క్రేజ్ ఎలా పెరిగిందో ఊహించవచ్చు. కాబట్టి అఖండ 2 మూవీ బాక్సాఫీస్ లెక్కలు అంతకు మించి ఉంటాయి అని అభిమానులు అంచనా వేస్తున్నారు. అఖండ 2 ఏకంగా 300 కోట్ల టార్గెట్ గా బరిలోకి దిగాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సినీ పరిశ్రమ మాట్లాడుకుంటుంది. అయితే 300 కోట్ల టార్గెట్ అంటే దానికి తగ్గట్లే సినిమా నిర్మాణం కూడా ఉండాలి. ఇక అఖండ 2 శివతాండవం పేరుతో ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అఖండ 1కి 60 కోట్ల బడ్జెట్ పెట్టగా 150 కోట్ల వసూళ్లొచ్చాయి. ఇక ఈ 4 ఏళ్లలో బాలయ్య మార్కెట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి అఖండ 2కి ఖచ్చితంగా 100 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు పెట్టాల్సిందే. 100 కోట్లకు పైగా బడ్జెట్ పెడితే వసూళ్ల పరంగా 300 కోట్లు రావడం పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే బాలకృష్ణ అఖండ సినిమాకి సంబంధించి సౌత్లో కంటే నార్త్లోనే ఎక్కువ క్రేజ్ ఉంది. హిందుత్వం కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే మహాకుంభమేళా సమయంలో బాలకృష్ణకు సంబంధించిన పోస్టర్లు బస్సులపై కనిపించడంతో నార్త్లో బాలయ్య క్రేజ్ ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే అలాంటి అఖండ 2కి 120 కోట్ల బడ్జెట్ పెడితే ఖచ్చితంగా 300 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ పెట్టుకుని బరిలోకి దిగాల్సొస్తుంది. మరి బాలకృష్ణ అఖండ 2 మూవీ 300 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ని రీచ్ అవుతుందా, సినిమాకి అన్ని కోట్ల కలెక్షన్స్ వస్తాయా అనేది సినిమా తీసే డైరెక్టర్ చేతిలో, నటించే హీరో చేతిలో ఉంటుంది. మరి చూడాలి, బాలయ్య అఖండ 2తో 300 కోట్ల క్లబ్ లో చేరుతారా, ఇప్పటి వరకు తనకున్న రికార్డులన్నీ అఖండ 2 మూవీతో బద్దలు కొడతారా అనేది తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. నందమూరి హీరో బాలయ్య, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు భారీ సక్సెస్ అందుకున్నాయి. బాలయ్య, తమన్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది. బాలయ్య మూవీ అంటే తమన్ అద్దిరిపోయే ఆర్ఆర్ ఇవ్వటం ఖాయమని నందమూరి ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ముఖ్యంగా థియేటర్లో కూడా సౌండ్ బాక్సులు పేలాల్సిందే. తన మ్యూజిక్ తో బాలకృష్ణ మూవీలకు తమన్ ఇచ్చే బూస్ట్ మూవీకి మరింత బజ్ తెచ్చిపెడుతోంది. ఇదే బాలయ్య ఫ్యాన్స్ తమన్ను లైక్ చేయడానికి కారణం. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ సినిమా విజయోత్సవ వేడుక సైతం తమన్ కు బాలకృష్ణ ముద్దు పేరు పెట్టేశారు. నందమూరి తమన్ కాదు, ఇకపై ఎన్బీకే తమన్ అన్నారు. దీనికి ఫ్యాన్స్ నుంచి పెద్ద ఎత్తున కేరింతలొచ్చాయి. దీంతో
దీంతో అప్పటి నుంచి తమన్ను అందరూ బాలయ్య తమ్ముడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం విజయవాడలో తమన్ ఒక ఈవెంట్ చేశాడు. దీనికి ముందు బాలకృష్ణ తమన్ కు ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చారు. తమన్ కి కోట్ల విలువ చేసే కారును బాలకృష్ణ బహుమతిగా ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బాలకృష్ణ తమన్ మధ్య ఉన్న అనుబంధాన్ని మరోసారి రుజువు చేసేలా ఉన్నాయి.